కేసీఆర్ చండీ యాగానికి చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాజకీయ పెద్దల నుంచి ఆధ్యాత్మిక గురువుల వరకు ఆహ్వానించడంలో కేసీఆర్ విరామం లేకుండా ఉన్నారు. పరిపాలన, రాజకీయ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన ముఖ్యమంత్రి ఇలా యాగాలంటూ యజ్ఞాలంటూ బిజీగా ఉండడం ఏం న్యాయమంటూ విమర్శకులు దాడి చేస్తున్నారు. అసలు లౌకిక రాజ్యంలో సీఎం యాగం ఏంటంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. రాచరిక కాలంలో రాజ్యాల విస్తరణకు రాజులు యజ్ఞాలు, యాగాదులు చేసిన ఉదాహరణలెన్నో. అయితే కేసీఆర్ యాగంలో కూడా రాజకీయ ప్రయోజనం దాగి ఉందా? విమర్శకుల వాదనలో పస ఉందా? దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా అది కాంట్రవర్సీ కావాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అంటారు. కేసీఆర్ ఏం చేస్తే అది కాంట్రవర్సీ అవుతుంది. కేసీఆర్ యాగం చేసుకుంటున్నారు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, అది ప్రభుత్వ ఖర్చులతో చేస్తున్న యాగం కాదని కేసీఆరే ప్రకటించారు. అది కేసీఆర్ పంట పొలాల్లో చేసుకుంటున్నాడు, ఆయన వ్యవసాయ క్షేత్రంలో. కేసీఆర్ అనే పౌరునికి, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఉండే మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి భారతీయునికి మత విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛనిస్తోంది. తాను నమ్మిన, తాను విశ్వసించిన మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది, ఆచరించే స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు పోదు. ఎందుకంటే ఎక్కడ రాజ్యాంగంలో లేదు ముఖ్యమంత్రి అయితే ప్రాథమిక హక్కులు ఉండవు అని. అందువల్ల ముఖ్యమంత్రి గారికి కూడా మత విశ్వాసాలు కలిగి ఉండే స్వేచ్ఛ ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా మత విశ్వాసాలను ప్రకటించుకొని ప్రదర్శించుకునే స్వేచ్ఛ ఉంది, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అందువల్ల కేసీఆర్ యాగం చేస్తే దానికే మన అభ్యంతరం చెప్పాల్సిన అంశం లేదు. ఇక రెండోది, దీనికి అధికార యంత్రాంగాన్ని ఏమైనా దుర్వినియోగం చేస్తే, రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇందులో రాజ్యాధికారాన్ని దుర్వినియోగం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నప్పుడు, అది కేసీఆర్ యాగమే కావచ్చు, ఇంకోరింట్లో పెళ్ళే కావచ్చు, మరో రాజకీయ పార్టీ బహిరంగ సభే కావచ్చు. ఒక భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది వ్యక్తిగతమైనా కూడా ఆ భారీ కార్యక్రమం వల్ల కొన్ని పబ్లిక్ ఇష్యూస్ ముందుకు వస్తాయి. ఉదాహరణకు కేసీఆర్ యాగం చేసుకుంటున్నారు, ఈ యాగానికి రాష్ట్రపతి వస్తున్నాడు, ఈ యాగానికి గవర్నర్ వస్తున్నారు, ఈ యాగానికి ప్రఖ్యాత వ్యక్తులు వస్తున్నారు. మరి ఇంతమంది ప్రముఖ వ్యక్తులు యాగానికి వస్తున్నప్పుడు యాగం చేస్తున్న వాళ్ళే వీళ్ళందరి భద్రత నిర్వహించడం సాధ్యమవుతుందా? అసలు అంగీకరిస్తారా? ఇప్పుడు ఉదాహరణకు నా ఇంటికి పెళ్ళి అవుతే ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఈ ముఖ్యమంత్రి భద్రత కూడా నాగేశ్వరరావు చూసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. నా ఇంట్లో పెళ్లికి పిలవడం నా వంతు, ఆ పెళ్లికి కేసీఆర్ వస్తే కేసీఆర్ భద్రత కల్పించడం పోలీసు వంతు, అది నా వంతు కాదు. అందువల్ల కేసీఆర్ యాగానికి వస్తున్నటువంటి ప్రముఖులకు భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా ఏర్పాట్లు ఏమైనా ఉంటే అది అధికార యంత్రాంగం చేస్తే దాన్ని దుర్వినియోగం అని ఎవరన్నారు. కానీ యాగానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వ ఖజానాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లోకి వెళ్ళి తీస్తే అప్పుడు మనం ప్రశ్నించాలి. అందువల్ల ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది అధికార దుర్వినియోగం అనిపించుకోదు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఏదో రాజుల కాలంలో, రాచరిక కాలంలో అశ్వమేధ యాగాలు చేశారు, రాజ్య విస్తరణ కొరకు అశ్వమేధ యాగం చేశారు. మరి కేసీఆర్ గారికి ఆల్రెడీ రాజకీయ అశ్వమేధ యాగం చేసేశారు. 2014 ఎన్నికల సమయంలో రాజకీయ అశ్వమేధ యాగం చేశారు. యాగాశ్వాలను ఎవరు బంధించడానికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వరంగల్లో బాగా ట్రై చేశారు. కానీ కేసీఆర్ యాగాశ్వాల్ని టీడీపీ కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ ఆపలేకపోయినాయి. ఓరుగల్లు రాజ్యం అంతా, కాకతీయ సామ్రాజ్యం అంతా తిరిగి కేసీఆర్కి 5 లక్షల మెజార్టీ తెచ్చిపెట్టింది. అందువల్ల ఇప్పుడు ఆయన మళ్ళీ యాగం చేయడం ఎందుకు అన్నాడు. కానీ ఆయన అది యాగం ఎందుకు చేస్తారు అనేది ఎవరి వారి విశ్వాసం, అది పబ్లిక్ ఇష్యూ కాదు, అది ఒక ప్రైవేట్ ఇష్యూ. ఇక మరో క్వశ్చన్ ఏమొస్తుందంటే, లౌకిక రాజ్యంలో ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన విశ్వాసాలు కోల్పోడు. ఆయన ముఖ్యమంత్రిగా యాగం చేస్తున్నాడా? ముఖ్యమంత్రిగా యజ్ఞవాటికలో కూర్చుంటలేడు కదా, కె చంద్రశేఖరరావుగా కూర్చుంటున్నాడు, ఆయనకు హక్కు ఉంది. ఇక మన దేశంలో లౌకిక తత్వం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, లౌకిక తత్వం అంటే మతానికి వ్యతిరేకం కాదు, మతాన్ని అంతం చేసేది కాదు, మత విశ్వాసాలను గౌరవిస్తుంది లౌకిక తత్వం. లౌకిక తత్వం ఏం చెప్తుందంటే, రాజ్య వ్యవస్థకు మతంతో సంబంధం లేదని మాత్రమే చెప్తుంది. అందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ లౌకిక తత్వంపై వివరణిస్తూ,
సెక్యులరిజం డస్ నాట్ ఎగ్జాల్ట్ ఈ రిలీజన్ అన్నాడు. అంటే మతాన్ని అంతం చేయమని ఎక్కడ లౌకికతత్వం చెప్పదు. రాజ్య కార్యకలాపాల్లో స్టేట్ యాక్టివిటీస్లో మతం ఉండకూడదు అని మాత్రమే చెప్తుంది. అందువల్ల ఒక రాజ్య వ్యవస్థ ఏ మతంతో ఐడెంటిఫై కాకూడదనే చెప్తుంది. అందువల్ల ఇందులో రాజ్య వ్యవస్థ మత కార్యక్రమాలు చేస్తున్నట్లు కాదు. ఇది కేసీఆర్ వ్యక్తిగత ధార్మిక కార్యక్రమాలు. ఇక దీనికి ఖర్చు అంటారా, ఆ ఖర్చు అది ఆయన సొంతమే పెట్టుకోవచ్చు. ఆయన యాగం చేస్తా అన్నప్పుడు చాలామంది భక్తి ప్రవృత్తులు ఉన్న వాళ్ళు అనేక రూపాల్లో సహకరించవచ్చు. అందువల్ల దాన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చేయడంలో అర్థం లేదు. కేసీఆర్ విధానాలను ఏమైనా ఉంటే ప్రశ్నించుకోవచ్చు, కేసీఆర్ కార్యక్రమాలు ప్రశ్నించుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి ఇన్ని రోజులు బిజీగా ఉండొచ్చా, ఇది ఒక క్వశ్చన్. ఆయన మొత్తం యాగంలోనే ఉంటే ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు తపస్సు చేస్తలేడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి. ఆయన ఇక్కడే హైదరాబాద్ శివార్లోనే యాగం చేస్తున్నాడు. ఈ యాగం ఏం 3 ఏళ్ళు ఉండదు, 10 ఏళ్ళు ఉండదు, 10 రోజులు ఉంటుంది. ఓ 15-20 రోజులు కేసీఆర్ గారు యాగంలో ఉంటే పాలనా యంత్రాంగం మొత్తం స్తంభించిపోయి ప్రభుత్వం అంతా నడవక దేశం అంతా అల్లకల్లోలమైతే తెలంగాణ అంతా అప్పుడు మనం వ్యతిరేకించాలి. అందులో ఒక 10-15 రోజులు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కొంత కాలం గడిపితే దాన్ని మనం కాంట్రవర్సీ చేయడం ఎందుకు అసలు? అందువల్ల ప్రతిదాన్ని రాజకీయంగా కాంట్రవర్సీ చేయకూడదు. అలా ఎవరైనా ప్రతిపక్షాలు చేస్తే అది కేసీఆర్కే లాభం అవుతుంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలు మతపరమైన ఆధ్యాత్మికపరమైన విశ్వాసాలు కలిగి ఉన్న ప్రజలు, ఈ విశ్వాసాలను గౌరవించే ప్రజలు. అందువల్ల దీనిపైన ఎక్కువగా ప్రతిపక్షాలు రుద్దితే అది రివర్స్ గేర్లో వాళ్ళకే తగులుతుంది, కేసీఆర్కే లాభం అవుతుంది. అందువల్ల పొలిటికల్గా కూడా ఇది బెనిఫిట్ కాదు. అసలు పాలిటిక్స్ ఇందులోకి రాకూడదు.